Sky so hot, tenda kottiding. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into ఆయన ఇదే ఇయ్యను అన్నాడు, రేపు పిల్లనియ్యరు, గుర్తుపెట్టుకో. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈ రోజు వచ్చేసి మనం ఏడుకు వచ్చినామంటే మనం జలవిహార్కి వచ్చినాం. జలవిహార్ ఎక్కడ ఉందంటే నెక్లెస్ రోడ్ తెలుసు కదా మీకు, ఆ రోడ్లో ఉందన్నమాట. మీకు ఎగ్జాక్ట్గా ఇంకా లొకేషన్ ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే లేక్ ఫ్రంట్ పార్క్ అని ఒకటి రీసెంట్గా కట్టారు అనమాట. దాని పక్కనే ఉందన్నమాట ఇది. సో ఈ రూట్ ఎట్లా రావాలంటే మీరు మన ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ పక్కనే మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, సో అక్కడ నుంచి స్ట్రేట్ వచ్చినాం అనుకో, ఇక్కడ జలవిహార్ అని రైట్ సైడ్ లో ఉంటుంది. సో దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే ప్రైస్ అనేది పెంచేసారు అనమాట. ఇంతమందికు 350 సంథింగ్ అంతా ఉంటుండే. సో ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి అబౌవ్ 3 feet వాళ్ళకు 550 ఉంది, బిలో 350 వాళ్ళకు 450 ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ నైలాన్ డ్రెస్ అనమాట, టీ షర్ట్ అండ్ ప్యాంట్ కానీ షార్ట్స్ కానీ తెచ్చుకోండి. ఎందుకంటే ఆ డ్రెస్ కూడా ఇక్కడ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నా. సో నాతో పాటు వచ్చేసి ఎవరు వచ్చారంటే జాయ్ వచ్చిన అనమాట. హాయ్ జాయ్. హాయ్ హాయ్ బ్రో. ఎక్కడికి వచ్చినావు ఇప్పుడు మనం? నెక్లెస్ రోడ్, జలవిహార్. నెక్లెస్ రోడ్. ఆర్ యూ రెడీ? లోపలికి వెళ్దామా? సో ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? బిలో 3 feet వాళ్ళకి 450 ఉంది, అబౌవ్ 3 feet వాళ్ళకి పెద్ద వాళ్ళకి అయితే 550 ఉంది. రీజనబుల్ ప్రైస్. నువ్వు ఇంతమందికి వచ్చినావు? ఇంతమందికి ఇక్కడ లేదు, నా ఫస్ట్ టైం. నేను హైదరాబాద్ లో ఉన్నా కానీ నేను ఎప్పుడు రాలేదు, ఇంట్రెస్ట్ లేకుండే. సో మనకి టికెట్స్ వచ్చేసి ఇదన్నమాట, 2 tickets. మ్యాచ్ చెకింగ్. యూట్యూబర్స్ హాయ్. హాయ్. ఏమేమి తీసుకెళ్ళొద్దు లోపలికి? అంటే అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదు, సీక్రెట్స్ అలో. వస్తుంటారా? చాలా మంది వస్తుంటారా ఇక్కడికి? ఏం లేదా లోపల? చెక్ చేసిరా? యాక్చువల్గా వీరు నార్మల్ అయినా చెక్ చేసారు, దాంట్లో వేరే ఉన్నాయి. వేరే ఏముంది? ఏం లేదు, డ్రెస్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ పేరు హలో దోస్తులు వ్లాగ్స్. హలో దోస్తులు. అన్న మీ పేరేనా? గగన్. ఎంతమంది వస్తుంటారు అన్న రోజుకి మనకు ఇక్కడ? ఒక నార్మల్ వీకెండ్ డేస్ లా వస్తారు ఒక 15,000. చలో మనకు ట్యాగ్ వేసేసిండు అన్నయ్య. సో మనం లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత మనకు ట్యాగ్ వేసారు అనమాట. ఇది నేను ఈ రోజు ఏమనుకున్నా అంటే ఈ రోజు ఎవరేం రారు అనుకున్నా, కాకపోతే ముందే అందరు వచ్చేసారు. ఇంకోటి టైమింగ్స్ ఏంటంటే 11 నుంచి 7 వరకు అనమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలు అనమాట. సో చిన్నపిల్లలు లేడీస్ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. Sky so hot, tenda kottiding, and summer, no juice, no water, but we have swimming pool. యాక్చువల్గా ఈరోజు మేము రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుల్ ఎండ కొడుతుంది భయ్య, ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. సో జలవిహార్ అనేది కొద్దిగా మనకు వర్త్ అని చెప్పేసి వచ్చేసినాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ రేటు పెంచేసారు అనమాట. రేట్ వచ్చేసి 550 వేసారు అనమాట. ఇంతకుముందుకేమో ఎంత ఉండే జాయ్? ఇంతకుముందుకు 350. సో మనం స్టార్టింగ్ లో రాగానే ఏముందంటే మనకు లెఫ్ట్ లో జాయ్ డాషింగ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ Hey, wow. డాషింగ్ కార్స్. సో మేము తర్వాత జాయిన్ అవుతాము దీనికి. ఇంకోటి మా జాయ్ అనేది డ్రెస్ తెచ్చుకోలేదు. జాయ్ నువ్వు డ్రెస్ ఎందుకు తెచ్చుకోలేదు జాయ్? నాకు తెలీదు, అండ్ నేను ప్లాన్ చేసుకోలేదు, సడన్ ట్రిప్. ఓకే, ఇప్పుడు మనము లాకర్ ఒకటి తీసుకుందాము, డ్రెస్ ఒకటి తీసుకుందాము. ఎందుకంటే మనం డ్రెస్ తెచ్చుకోలేదు కదా. సో డ్రెస్ అనేది మస్ట్ అనమాట. డ్రెస్ లేకపోతే ఇక్కడ లోపలికి పంపించారు అసలు. డ్రెస్ లేకుండా పోతే జనాలే ఉండరు. ఇక్కడ మనము లాకర్ కావాలన్నా కూడా, కాస్ట్యూమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఆన్లైన్ ఉందానా? మరి ఆన్లైన్ లేదంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కంపల్సరీ మీరు క్యాష్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ డ్రెస్ సెక్షన్ ఉంది కదా, ఈ డ్రెస్ సెక్షన్ దగ్గర మనకు మొత్తం ఆన్లైన్ లేదనమాట, మొత్తం ఆఫ్లైనే ఉంది. సో ఇప్పుడు మేము క్యాష్ గురించి వెతుకోవాలి. మళ్ళీ లాకర్ ఫెసిలిటీ దగ్గర మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు, సో ఆఫ్లైన్ ఉంటుంది అనమాట. క్యాష్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ అమౌంట్ లేనప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ లో మనం ఎంట్రీ అవుతాం కదా,
ఈ ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ లో సో ఈ సెక్షన్ లో వచ్చేసి అక్కడ మనకు ఫోన్ పే చేస్తే అక్కడ మనకు అమౌంట్ ఇస్తారనమాట క్యాష్. ఏ కలర్ కావాలి జాయ్ నీకు? కలర్ లో మ్యాండేటరీ అయినా మా జాయ్ కి ఏ కలర్ ఇచ్చినా కూడా ప్రతిదీ సెట్ అవుతుంది, ఎందుకంటే స్మార్ట్ గా కదా. ड्रेस कोड की 200 डिपॉजिट, 100 रुपए चार्ज, 100 रिटर्न. लागर की 200 डिपॉजिट, फर्स्ट 4 hours 50, आफ्टर 4 hours 100 रुपए चार्ज. మళ్ళీ ఇక్కడ ఈ డ్రెస్ ఎక్కడ ఇవ్వాలన్న మళ్ళీ? रिटर्न काउंटर లాకర్ రూమ్ లో ఉంటుంది, అక్కడ రిటర్న్ చేయాలి. का नाम क्या भैया? ओके लॉकर रूम्स कितना टाइम? 11 बजे से शाम 7 बजे तक. क्या क्या लगाना है लॉकर पे? लॉकर में आपका जैसे कोई आदमी लॉकर खोल के चला जाता है, हाँ उसे टेप लगाना है, लॉक डिश मारना है. मेरे पास चप्पल भी है, चप्पल किधर लगाना है? बाहर स्टैंड है. बाहर वो फ्री है ना? फ्री है. ఓకే ఓకే థ్యాంక్ యూ భయ్యా. జాయ్ ఏమేమి పెడుతున్నావు జాయ్? బా ఇచ్చే ఐరన్ లేవు ఏం లేవు, ఈ బట్టలు ఇచ్చారు అది ఆర్డర్ వేసుకున్నాను కానీ ఇంటికి పోయినాక డీటెయిల్స్ స్నానం చేయాలి. సో ఇది వచ్చేసి లాకర్ రూమ్స్. ఇవి లాకర్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. జాయ్ నువ్వు ఇది చూస్తున్నావు కదా, ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ లేడీస్కి అండ్ చిన్నపిల్లలకి అనమాట. చాలా బాగుంటుంది. హలో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. ఆమె చూసినావా జాయ్, ఆ పాప ఏడుస్తుంది, ఏడుస్తూ మళ్ళీ లోపలికి పోతా అంటుంది. అసలు ఏంటి అసలు కదా? పిల్లలు వాళ్ళ లేరు, అప్పుడు మనం 90s ఉన్నట్టు లేరు. పిల్లలు ఉన్నారు కదా, ఆ పాప ఏడుస్తుంది లోపలికి పోతా అని. వాళ్ళ మదర్ ఏంటంటే నీకు సర్ది అయితే తల్లి వద్దు తల్లి అని ఆమంటుంది. చలో చలో జంప్ జంప్ జంప్, ఏకి బార్ జంప్ కరో, జంప్ జంప్. సూపర్. సో ఇది మొత్తం జలవేర్ అనమాట. ఇది పక్కన ట్యాంక్ బండ్. Go and misbehave just so you notice too. Sneaking looks up and down from across the भैया इसमें जा सकते हैं ना? Our first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. How was the experience, Joy? ఏం లేదు, పడతాం భయం రా. वसंत डर गया है डर गया. सिंगल हाँ सिंगल टू भैया है. There was once a day that I would pray for you. I would go and misbehave just so you notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. ఏం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? హారర్ హౌస్ ఇంకా మంత్ర 90 సో మంత్ర 90 వచ్చేసి ఇక్కడ ఉండదు, ఇక్కడ వచ్చేసి హర్రర్ మిర్రర్. ఓకే ఇప్పుడు ఒకటి గమనించిన ఏంటంటే అది 75 రూపీస్ ఉంది. 75 రూపీస్ మీరు భయపడద్దు. A hell of a view. I feel good, you look great. I like you, I can't wait. 40 రూపీసే, కాకపోతే ఏంటంటే 75 రూపీస్ అని ఉంటుంది. అది కట్ చేసి మనకు ఇక్కడ 40 రూపీస్కి వేస్తారు అనమాట. హర్రర్ మిర్రర్ రెండు మనం ట్రై చేయొచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది మేము ఇక్కడ చూపిస్తా. సో టికెట్స్ వచ్చేసి ఇవన్నమాట, రెండింటికి ఇవే ఇచ్చారు మనకు 40. ఇంకా అది ఇవ్వలేదు మిర్రర్ లేదు, ఇక్కడ ఆన్లైన్ చేయొచ్చు అండి. అన్న మీ పేరేనా? మనీ. ఎట్లుంటది రెండింటిలో ఏది బాగుంటుంది? కరెక్ట్ చెప్పు. రెండు బాగుంటాయి కానీ హర్రర్ అయితే నాకు బాగుండదు, మొత్తం శబ్దాలు చేస్తుంటారు కదా అంతా. నీకేది నచ్చుతుంది బాగా? ఏది ట్రై చేయొచ్చు అంట? రెండు బాగానే ఉంటాయి కానీ మిర్రర్ బాగుంటుంది. చూసినావా నేను చెప్పింది కరెక్ట్, మిర్రరే బాగుంటుంది. ఇది ఏంటంటే
ఆ లోపల మొత్తము ఒక మనిషి ఉంటాడు. మనం లోపలికి వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి టాప్ 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 అని కొడుతుంటాడు. చూద్దాం మనం ఎక్స్పీరియన్స్ ఉందని. జాయ్ నువ్వు రెడీ ఉన్నావు? ఓకే. డోంట్ కమ్ అలోన్ ఉంది, అందుకే మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము. చలో అన్నా దీని ఒకసారి లేవను. ఓకే, వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఎట్లా అనిపించింది జాయ్ ఇక్కడ లోపల? వి ఎంజాయ్డ్ ఎ లాట్, కానీ నాకు ఫుల్ నవ్వు వచ్చింది. నాకు ఒకసారి బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు. మీరు నవ్వకండి, సీరియస్ మాట్లాడు. సో గైస్ మాక్సిమం అనేది ఇది మీరు అవాయిడ్ చేయండి. మిర్రర్ దిగి వెళ్ళిపోతాం మనం. హారర్ రూమ్ లో కంటే మిర్రర్ రూమ్ లోకి వస్తే భయపడతారు, ఎందుకంటే ఎక్కువగా అమ్మాయిలు వితౌట్ మేకప్ వస్తారు కదా, స్విమ్మింగ్ పూల్ ఆడి అలా ముఖాలు చూసుకొని భయపడతారు. ఓకే ఓకే. జాయ్ ఏమైంది జాయ్ నవ్వుతున్నావు? ఏం లేదు భయ, ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయ్యాడు కంటే మన లైఫ్ మనం ఒకసారి చూసుకుంటే ఎన్ని కన్ఫ్యూజన్లు ఉన్నావో తెలుస్తాము. గో జాయ్, దొరికిందే. ఇప్పుడు ఓపెన్ చేశాను. వావ్ జాయ్ సూపర్ ఉంది కదా అసలు. I like you, I can't wait. A first time, a first date. You're so fine. Feeling so. A hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. మళ్ళీ ఇంకోసారి రావాలి బ్రో, ఇది బాగుంది. I feel good, a first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. ఇప్పుడు మనం ట్రై చేసేది ఏంటంటే క్రేజీ రైడ్. సో గైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా డాషింగ్ కార్స్. ఇది ఏదో ఏం అసలు కొద్దిగా ఇన్స్ట్రక్షన్ కూడా ఏం చెప్పలేదు. मैं ट्राई किया भैया, आप ट्राई करे? हाँ मैं ट्राई किया ना. कैसे? बहुत बेस्ट. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా? కాదు చిన్నప్పుడు ఎప్పుడో హాస్టల్ ఆడిండే, ఇప్పుడు సెకండ్ టైం ఇది. బట్ ఒక 15 years గ్యాప్ ఇస్తుంది. Fast, don't remember life before you, that's fact. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. वेल डन. कैसा लगा आपको? नाइस. आपको कैसा लगा? फुल एंजॉय करे. అదే ట్రాఫిక్ లో నడిపించుకుంటూ ఈ అడ్డం వచ్చిన గుద్దలు అనిపిస్తుంది, చూసినావా? అది ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మస్తు ఉంది, ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఇది ఒక్క పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 5 minutes ఓన్లీ 5 minutes. సో ఈ ప్లేస్ వచ్చేసి మొత్తము ఫుడ్ సెక్షన్ అనమాట. ఇది మంత్ర 90. సో మంత్ర 90కి వచ్చినా కానీ ఇప్పుడు మరి ఓపెన్ ఉందో లేదో తెలియదు. సో ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్ ఇదంతా. సో మంత్ర 90 ట్రై చేయాలంటే టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది అనమాట. సో ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా అన్న, మంత్ర 90కి 2 tickets. ఎంత ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. ఓకే. సో ఈ ప్లేసెస్ వచ్చేసి మొత్తము ఫుడ్ సెక్షన్ అనమాట. ఇది వాక్ ఆఫ్ ఫ్లేమ్ అంట. భయ్యా ఏమేమి ఉన్నాయి? फ्राइड राइस, नूडल्स. ఓకే. एग फ्राइड राइस, वेज फ्राइड राइस, चिकन नूडल्स, चिकन फ्राइड राइस, वेज मंचूरिया, चिकन 65, चिल्ली ఎక్కువ चिकन, ఏం బాగుంటుంది మీ దగ్గర? ఇక్కడ ఎక్కువ ఏం బాగుంటుంది? चिल्ली चिकन, चिकन 65, वेज मंचूरिया, चिकन Okay. नूडल्स, चिकन फ्राइड राइस. సో ఇవి కావాలంటే మీరు లాస్ట్ కౌంటర్లో మీరు ట్రై చేయండి. ఇది అన్న నమస్తే అన్న, నా పేరు అనిల్ అన్న. నేను తప్పు పని చేసినా అన్న, వెయిట్ పెరగడం నా తప్ప అన్న. బంగీ జంపింగ్ ఏదాం అనుకున్నా, అన్న ఏమంటుంది తెలుసా? మా దోసగానికి ఏమో వస్తా అంటుండు, నాకేమో రాదంటుండు. అన్న ఏంటంటే నా మిస్టేక్ ఏం చెప్పానా? లావ్ అవ్వడం నా మిస్టేక్ అన్న. అరే ఆయన ఇదే ఇయ్యను అన్నాడు, రేపు పిల్లనియ్యరు, గుర్తుపెట్టుకో. అందుకే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయి. సో గైస్ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. అన్న మీ పేరు అన్న? నా పేరు మాసమ.
అన్నా మాసం మాసుమ్ అన్న నాకు ఎందుకు అని అంటున్నావు అన్న ఇది బంగి జంప్ చెప్పన్నా రీజన్ చెప్పే ఏం కాదు వెయిట్ ఎక్కువ ఉంది కానీ వెయిట్ 50-55 లా ఫైనల్ 55 ఫైనల్ లాస్ట్ ఎక్కువ ఉంటే 60 ఉంటే కూడా అలౌ చేస్తాను. సో నాది వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్నయ్య నాకు బంగీ జంప్ అనేది ట్రై చేయట్లేదు. ఏం చేస్తాం ఇంకా బాధపడాల్సి వస్తుంది అంతే. Falling fast, sitting there praying that this night's gonna last. You got it all on tap. ఆపండ్రో జాయ్ ఎక్స్పీరియన్స్ చెప్పు జాయ్. ఏవైతే యూజ్ చేస్తున్నారో బెల్ట్స్ అవి కరెక్ట్ ఫిట్టింగ్ లేదు బాడీ తగ్గట్టు. సో ఏంటంటే ఒకటి లూజ్ ఒకటి ఉండడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మనం సైడ్కి వెళ్ళి కళ్ళు తాకే ఛాన్సెస్ ఉన్నాయి. I feel good, you look great, I like you, I stay, you're so fine, I'm so late, you sip wine. नाचो नाचो डिंग 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 म्यूजिक आते नाचो डिंग Must be really real anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm आपका नाम क्या है? कैसे एंजॉय कर रहे इधर? फुल एंजॉय कर रहे ఫుల్ మస్తు ఎంజాయ్ చేసిరా అన్న మరి ఫుల్ ఎంజాయ్ చేసిరా ఎక్కడి నుంచి వచ్చారా మీరు కార్ఖానా ఇది ఫస్ట్ టైం అన్నా సెకండ్ టైమా ఓకే అన్న ఓకే Let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed. సో దోస్తులు చూసారు కదా ఈరోజు వీడియో ఇదన్నమాట. సో నేను జలవియర్కి వచ్చిన నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక్కడ నేను అన్నిట్లో ఎంజాయ్ చేసిందంటే ఆ వాటర్ రైడ్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాషింగ్ కార్స్ నేను స్టార్టింగ్లో చూసిన కదా, ఆ డాషింగ్ కార్స్ అనేది నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు మ్యాక్సిమం అనేది ఇక్కడ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఫుడ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నది. సో ఇది కూడా మీరు గమనించుకోవాలి. మనతో పాటు మన ఫ్రెండ్ వచ్చింది కదా జాయ్ అనేది, జాయ్ని కూడా అడుగుదాం జాయ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అడిగి మళ్ళీ ఎండింగ్ చేసేద్దాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత బాగాలేదు. కాస్ట్ అయినా పర్లేదు, ఎటన్నా అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళడం బెటర్. ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇవి చిన్నపిల్లల గేమ్స్ ఆడొద్దు, డబుల్ వేస్ట్. అండ్ ఫుడ్ కూడా అంత బాగాలేదు, నార్మల్ బయట ప్రైస్ కంటే డబుల్ రేట్ చెప్తున్నారు. తప్పదు ఇంకా తీసుకోవాలి, ఆకలి కొనాలి అన్న పాయింట్కి వచ్చేస్తాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి పెద్దలు వచ్చి ఎంజాయ్ చేయలేరు. పెళ్ళైన వాళ్ళు పిల్లలతో వస్తే బెటర్, లేదంటే స్కూల్ పిల్లలు వస్తే బెటర్. మనమైతే రావద్దు, బయట రిసార్ట్ తీసుకొని ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. చూసిరు కదా మన జాయ్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది మీతో పంచుకున్నాడు. సో వచ్చే వాళ్ళు వీకెండ్ అయితే రావద్దు, నార్మల్గా ఎలా రావాలంటే వీకెండ్ డేస్ కాకుండా నార్మల్ డేస్ రావాలి. వీకెండ్ డేస్ వస్తే ఏంటంటే ఎక్కువ జనాలు ఉంటారు అనమాట. జనాల వల్ల ఏంటంటే మీరు వాటర్ స్లైడ్స్ అనేది చేయలేకపోతారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేట్స్ అనేవి పెరిగిపోయినాయి. ఎంట్రీ అనేది 550, బిలో 3 feet వాళ్ళకి 450. సో రేట్స్ కూడా పెరిగిపోయినాయి అనమాట. ఈ రోజు వీడియో ఇదన్నమాట. మన ఛానల్ పేరు తెలుసు కదా, హలో దోస్తులు వ్లాగ్స్. నేను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బాయ్.